తిరువూరు ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్ల వివాదం తారాస్థాయికి చేరుకుంది. పార్టీ అధిష్టానం మందలించినా ఆయన మాత్రం తన తీరును మార్చుకోవడం లేదు. ఇటీవల వాట్సాప్ స్టేటస్లతో ఎమ్మెల్యే హడావిడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో అవినీతి జరుగుతుందంటూ, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తూ వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి అధికార పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతుండగా తాజాగా పార్టీ అధిష్టానం కొలికపూడిని మందలించినట్లు వార్తలొచ్చాయి. అయినా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మాత్రం తన వైఖరి మార్చుకోలేదు. తాజాగా మరో వాట్సాప్ స్టేటస్ పెట్టి సంచలనం సృష్టించారు. ఈసారి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చకు సిద్ధమంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టడం కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టు పెట్టారా లేదా వ్యతిరేకంగా పెట్టారా అనేది తెలియక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. బడ్జెట్ పై బహిరంగ చర్చకు సిద్ధమని, దీనికి అన్ని పార్టీలు ప్రజా సంఘాల నాయకులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఎమ్మెల్యే స్టేటస్ పెట్టారు. ఈ నెల 21న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు తిరువూరు జడ్పీ హైస్కూల్లో బహిరంగ చర్చకు రెడీ అంటూ స్టేటస్ పెట్టారు. ఈ వాట్సాప్ స్టేటస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస వాట్సాప్ స్టేటస్ల వ్యవహారం తారాస్థాయికి చేరింది. ఒకసారి ఆయన్ని మందలించినప్పటికీ కూడా అధిష్టానం ఆయన తీరైతే మారడం లేదు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? అధిష్టానం ఏ చర్యలు తీసుకోబోతుంది దీని మీద? దేవి, తిరువూరు ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్ల వివాదం తారాస్థాయికి చేరుకుంది. పార్టీ అధిష్టానం మందలించినప్పటికీ కూడా ఆయన తన తీరు మార్చుకోవటం లేదని చెప్పుకోవాలి. ఇటీవల వాట్సాప్ స్టేటస్లతోటి ఎమ్మెల్యే శ్రీనివాస్ హడావుడి సృష్టించడం జరిగింది. నియోజకవర్గంలో అవినీతి జరుగుతుందంటూ, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తూ వాట్సాప్ లో స్టేటస్లు పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి అటు అధికార పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా పార్టీ అధిష్టానం కొలికపూడిని పార్టీ అధ్యక్షుడితో పాటు ఇతర నేతలు కూడా మందలించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే కొలికపూడి శ్రీనివాస్ మాత్రం తన వైఖరి ఏమాత్రం కూడా మార్చుకోలేదన్నటువంటి అభిప్రాయాల్లో పార్టీ నేతలు కూడా ఉన్నారు. తాజాగా ప్రస్తుతం ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టి మరోసారి సంచలనం సృష్టించి వార్తల్లో నిలవటం జరిగింది. ఈసారి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద బహిరంగ చర్చకు సిద్ధమంటూ కూడా వాట్సాప్ లో స్టేటస్ పెట్టడం ప్రస్తుతం అయితే కలకలం రేపుతా ఉంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన ఈ పోస్టును పెట్టారా లేదంటే వ్యతిరేకంగా పెట్టారా అనేది తెలియక అటు పార్టీ శ్రేణులు కూడా తలల బాదుకుంటా ఉన్నారు. బడ్జెట్ మీద బహిరంగ చర్చకు సిద్ధమంది. దీనికి అన్ని పార్టీలు ప్రజా సంఘాల నాయకులకు తాను ఆహ్వానం పలుకుతున్నానంటూ కూడా ఎమ్మెల్యే తన స్టేటస్ లో వివరించడం జరిగింది. ఈ నెల 21వ తారీఖున సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు తిరువూరు జడ్పీ హై స్కూల్లో ఈ బహిరంగ చర్చ కార్యక్రమానికి తాను రెడీగా ఉంటానని కూడా ఆయన స్టేటస్ లో పేర్కొనడం జరిగింది. ఈ వాట్సాప్ స్టేటస్ ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. మరి ఆయన బహిరంగ చర్చకు ఎవరిని పిలిచారు, అసలు ఎందుకు పిలిచారు, బడ్జెట్ కు సంబంధించి ఆయన అభిప్రాయం ఏంటి, లోపల ఏముందనేది అర్థం కాక ప్రస్తుతం అయితే సొంత పార్టీ నేతలే తల్లబాదుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకు కొలికపూడి శ్రీనివాస్ ఈ వివాదాస్పదమైనటువంటి అంశాల జోలికి వెళ్తా ఉన్నారని కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలా క్షుణ్ణంగా ఆయన వ్యవహార శైలిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దేవి,
అయితే రామకృష్ణ అసలు ఆయన బాధ ఏంటి? ఈ స్టేటస్ల ద్వారా అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే జనాల దృష్టిని ఆకర్షించడానికే ఈ పబ్లిసిటీ స్టంట్స్ అని కూడా పలువురు అయితే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొలిక్కిపూడిని అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నించారా?